నీకు స్కూల్లో నీకు ఇంత ఫేమ్ వచ్చింది, నువ్వు మంచిగా డ్యాన్స్లు వేస్తావు కదా, సో స్కూల్లో అలాగే ఎలా ట్రీట్ చేస్తారు మీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ వాళ్ళు? ఎంజే అని ఒక నేమ్ పెట్టేశారు నాకు. ఫస్ట్ బాగా ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్ ఏంటి? కంసలి సంసలి. ఒకసారి మా కోసం పాడతావా? గాజులొచ్చే గలిలకెళ్ళి రామయో నీపై మడియాల మీద, రామయో నీపై మడియాల మీద. బిట్టు, ప్రతి ఇండస్ట్రీలో సక్సెస్తో పాటు స్ట్రగుల్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయి. మరి నీ లైఫ్లో అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా? అయితే ఆడిషన్ వెళ్ళాము, డైలాగ్ చెప్పాను, సెలెక్ట్ అయ్యాను. కాస్ట్యూమ్స్ అన్ని చెప్పారు. షూట్ డే ఈరోజు షూట్ డే అంటే వెళ్ళాము. నా ఫోటో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు తర్వాత రండి అని చెప్పి వెళ్ళి పంపించారు. నీకు ఎప్పుడైనా అనిపించింది అనవసరంగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను, ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చాను అని చెప్పి ఫీల్ అయ్యావా? వచ్చాను నాకు ఈ ఫీల్డ్ ఇష్టంగా. మా కోసం ఏదైనా ఒక పోమ్ కానీ ఒక పద్యం కానీ తెలుగులో? మంచి డైలాగులు ఉంటాయి కదా, ఆర్టిస్ట్ కదా. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. సో ఇంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదో జరిగిందని విన్నాము, అదేంటిది? ఏం అవసరం నీకు, పిల్లని చదివించుకోవచ్చు కదా అని. ఇలా వెళ్తున్నాను ఈ ఇండస్ట్రీ వైపు, రిస్క్ చేస్తున్నాను అని అనిపించలేదా? మమ్మీ అంటే నాకు ఇష్టం. ఫేమ్ ఉన్న నిన్ను కూడా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జరుగుతుండే. ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే తనకి ఇష్టం. అంటే నేను చాలా స్ట్రగుల్ చేశాను ఈ స్థాయికి. నేను ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట, ఈ తిక్కది ఎందుకు అట్లా అడుగుతుంది, ఇంత మంచి అమ్మాయి ఉంది. నాకు చాలా హెల్ప్ అయింది అనమాట మా పాప అమౌంట్. చాలా మంది అంటారు నువ్వు ఇంత ఫేమస్ కూడా లేవు, ఇంత ఎందుకు అమౌంట్ తీసుకుంటావు అని. ఇంటి వాళ్ళకి అర్థమైతలేదనమాట. పాపకు అట్లా పంపించడము, వేరే వాళ్ళతో డాన్స్ చేయడం.